మనము గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక తదేక దీక్షలాగా, ఎందుకంటే మనం కష్టపడి సాధించిన రాష్ట్రం కాబట్టి, కష్టపడి తెచ్చిన రాష్ట్రం కాబట్టి, ప్రజలు పోరాటాలతో త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసినాం తప్ప మనం ఏదో మెహర్బానీ కోసం పని చేయలేదు. ఒక్కొక్క రంగాన్ని కేసీఆర్ గారు సొంత ఇల్లు ఎట్లా అయితే చక్కదిద్దుతారో అట్లా ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చినారు. మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఇవాళ మనుషులకి మనకు ఒక వరం ఉంది, ఒక శాపం కూడా ఉంది. దాని పేరు మతిమరుపు. అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. మంచిది ఎప్పుడు మన వాళ్ళు ఎవరైనా దగ్గర వాళ్ళు పోయినప్పుడో లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడో మర్చిపోవాలంటే టైం పడుతుంది. మరి మర్చిపోతేనే మనిషి ముందుకు పోగలుగుతాడు, అప్పుడు అది మంచిది. కానీ చెడ్డది ఎప్పుడు అంటే మరి చేసిన మంచిని కూడా, చూసిన మంచిని చేసిన మంచిని కూడా మర్చిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అందుకే 2014కు పూర్వం హైదరాబాద్ మహానగరంలో, మన రాజేంద్ర నగర్లో కావచ్చు, మన మహానగరంలో కావచ్చు, కరెంటు పరిస్థితి ఏంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏ అపార్ట్మెంట్కి పోయినా, ఏ ఇంటికి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు లేని పరిస్థితి ఆనాడు ఉండేనా గుర్తు తెచ్చుకోండి. వారంలో 3 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రోజుకి 6 నుంచి 9 గంటలు కరెంటు కోతలు. అది గ్రామాల్లోనే కాదు, హైదరాబాద్తో సహా అన్ని చోట్ల కరెంటు కోతలు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేవలం 6 నుంచి 9 నెలల్లో బ్రహ్మాండంగా కరెంటు సమస్యను పరిష్కారం చేసి 60 సంవత్సరాల్లో పరిష్కారం కాని సమస్యను 6 నుంచి 9 నెలల్లో పరిష్కారం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. మంచినీళ్ళ విషయమే తీసుకుంటే ఎస్, గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక మారుమూల పల్లె కావచ్చు, తాండా కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, లేదా విశ్వనగరం హైదరాబాద్ కావచ్చు, మంచినీళ్ళ సమస్యను 90 నుంచి 95% మనం దాన్ని కూడా పరిష్కారం చేసుకోగలిగినాం. అట్లాగే ఒక్కొక్కటి ప్లానింగ్తో, విజన్తో ఇవాళ బహుశా భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్న లాంటి గ్రామాలు లేవు. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టరు, ప్రతి గ్రామంలో ఒక ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామం, ఒక డంపింగ్ యార్డు, ఈ రకంగా ప్రతి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనం, ఇంటింటికి నల్ల నీళ్లు, ప్రతి గ్రామంలో చెట్లు, హరితహారం పేరిట ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఇల్లు కడితే సొంత పని చేసుకుంటే ఎంత శ్రద్ధగా చేసుకుంటామో అంత శ్రద్ధగా 10 ఏళ్ళు పనిచేసినాం. ఆ క్రమంలోనే రాజేంద్ర నగర్లో ఇప్పుడే తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎన్నో పనులు చేసినాం. ఎవరి కోసమో చేయలేదు, ఓట్ల కోసమో, గెలుపు కోసమో, ప్రకాష్ గౌడ్ కోసమో చేయలేదు. పని చేసింది ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం బాగుండాలన్న ప్రేమతో చేసినాం. అది గండిపేటలో పార్కును బాగా చేసుకునేది కావచ్చు, అట్లాగే ఆ సైకిల్ ట్రాక్ ఏదైతే ఈరోజు భారతదేశంలోనే చర్చనీయాంశంగా మారిన ఆ సైకిల్ ట్రాక్ కావచ్చు, లేదా మీకు గుర్తుండాలి, కరోనా సమయంలో దేశంలో కార్మికులందరూ పారిపోయినారు, ఎక్కడికక్కడ బిల్డింగ్లన్నీ ఆగిపోయినాయి. ఆ టైంలో కూడా పట్టుబట్టి కార్మికులు ఆ రోజు కరోనాకు భయపడుతుంటే కూడా లేబర్ క్యాంపులకు పోయి వాళ్ళని బతిమలాడి దండం పెట్టి, అయ్యా మీరు పోవద్దు, ఇక్కడనే ఉండాలని రిక్వెస్ట్ చేసి హైదరాబాదులో కొత్తగా దాదాపు 40 లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అట్లా పనిచేసినాం మనం. ఎందుకంటే ఎంతసేపు ఎన్నికలు, ఓడుడు, గెలుసుడు, అధికారము, ప్రతిపక్షము, ఇది కాదు. అధికారం ఇచ్చినప్పుడు నువ్వేం చేసినావు అన్నది లెక్క. అధికారం ప్రజలు ఇస్తే ఏం చేసినావు నువ్వు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇలా కేసీఆర్ గారు ప్రజలకి కనబడక, ఎక్కువగా ప్రజల్లో తిరగక, అంటే 1-2 సందర్భాల్లో వచ్చినారు సార్, కానీ ఎక్కువ తిరగలేదు. 2 ఏళ్ళు అయింది ఓడిపోయిన తర్వాత. కానీ ఎంత మిస్ అవుతున్నారు కేసీఆర్ గారిని ప్రజలు అనేది ఇవాళ మీరు ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా మీకు కనబడుతుంది. ఒక్కసారి కేసీఆర్ గారు కనబడితే ధైర్యం వస్తుంది, ఒక్కసారి కేసీఆర్ గారు మాట్లాడితే ధైర్యం వస్తుంది అనే పరిస్థితి. ఎందుకు గుర్తొస్తున్నారు కేసీఆర్ అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మంచి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు కార్తిక్. కేసీఆర్ గారు ప్రభుత్వంలో 2014లో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత, ఆయన దిగిపోయిన నాడు 2023 డిసెంబర్లో మరి మన సంపద ఎంత, భూముల విలువ ఎంత. ఆనాడు ఒక్కొక్క చోట, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు, ఆలంపూర్ కావచ్చు, కోదాడ కావచ్చు, నారాయణఖేడ్ కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, అక్కడ కూడా 5 లక్షల రూపాయలు విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి, నీళ్ళిచ్చి, వ్యవసాయం బాగయి, అద్భుతమైన పథకాలు తీసుకొస్తే 5 లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు 50 లక్షలైంది, 25 లక్షలైంది, 30 లక్షలైంది. ప్రజల సంపద పెరిగింది. ఏమైంది దానివల్ల? సంపద పెరిగితే ధైర్యం వచ్చింది.
ఒక 4 ఎకరాలు ఉంటే ఒక పెద్ద మనిషికి ఒక రైతుకి నాకు ₹1 కోటి ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు. నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు, నా కుటుంబానికి నా భార్య పిల్లలకు డోకలేదు, మంచిగుంటారు వాళ్ళు, కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే 1 ఎకరం అమ్మి పైసలు ఇస్తా, బిడ్డ పెళ్ళి అయితే 1 ఎకరం అమ్మి చేస్తా, ఈ ధైర్యం ఉండేది. సంపద పెరిగింది, ప్రజలది విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది, ధీమా పెరిగింది. మరి ఈరోజు ఏమైంది? 2 ఏళ్లలో ఎట్లా ఉంది పరిస్థితి? నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ మార్కెట్లో డబ్బులు లేవు, ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తంలో ఈరోజు పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ స్తంభించిపోయిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారికి నేను ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అనిపించవచ్చు, వాస్తవాలు చెప్తే వాళ్ళకి ఇబ్బంది అనిపించవచ్చు. ఎందుకంటే అలవిగాని హామీలు ఇచ్చి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజల్ని మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపెట్టినారు. ఏమన్నారు? కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు కదా, ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా మరి బంగారం? నేను ఆ రోజే చెప్పిన, ఇది బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, పుస్తల తాడు ఎత్తుకపోయే బ్యాచ్ అని చెప్పిన. మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు విన్నారు, ఊర్లల్లో ఆగమైంది. ఏమైంది ఆఖరికి? ఈరోజు నిజంగానే ఎక్కడికక్కడ తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, పేపర్లు పెట్టి అప్పులు తెచ్చుకునే పరిస్థితి, బంగారం ఏమైనా ఉంటే కుదబెట్టే పరిస్థితి. ఇలా మళ్ళొకసారి ఆ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు కాకపోతే నిజాయితీ గల్లోడు, ఆయన చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజం చెప్పిండు, వెనకటి రోజులు మళ్ళా తెస్తా అని చెప్పిండు, నిజంగానే తెచ్చిండు. వెనకటి రోజులలో ఎట్లుండే, మళ్ళీ కరెంటు కోతలు, మళ్ళీ యూరియా కోసం లైన్లు, మళ్ళా రోడ్డు మీద దొమ్మీలు, అవన్నీ మళ్ళీ వచ్చినాయి. ఆయన నిజాయితీగానే చెప్పిండు.